దేవుడు దిగి రావాలేమో. ఆలయ మాన్యాల్లో 24% ఆక్రమణల చెరలో, 92,000 ఎకరాల్లో 22,000 ఎకరాల కబ్జా. దేవుడు భూములను కబ్జా ఎవడు మింగిండ్రా అంటే రాజకీయ నాయకులే. వీటిలో 69% మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోనే. చూసిల్లా, దేవుల పేర్లు చెప్పాలి, భూములు కథం తినాలి. 69% రాజకీయ నాయకులు, దేవుడి భూములను మింగిన రాజకీయ నాయకులు ఏ జిల్లాలో ఉన్నారా నాయన అంటే మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి. జబర్దస్త్ ఉన్నారు. ఇప్పుడు దేవుడే దిగి రావాలేమో ఈ భూములు కాపాడుకోవడానికి. భూముల స్వాధీనానికి చట్ట సవరణకు దేవాదాయ శాఖ కసరత్తు. ఇక దేవుడి మాన్యాలు, ఆలయాల్లో నిత్య పూజలు, ఉత్సవాలు, అన్నదానం వంటి కార్యక్రమాల నిర్వహణకు ఆర్థిక ఊతమిచ్చేవివే. పూర్వకాలంలో రాజులు, ఆ తర్వాత దాతలు ఇచ్చిన భూముల్లో వేల కోట్ల విలువైన వేల ఎకరాల ఆక్రమణలో చిక్కుకున్నాయి. రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలకు 92,223 ఎకరాల భూములు ఉన్నాయి. వాటిలో ఏకంగా 22,551 ఎకరాలు అంటే దాదాపు 24.45% ఆక్రమణలకు గురైనట్లు దేవాదాయ శాఖ తాజాగా లెక్కలు తేల్చింది. ఈ ఆక్రమణలు దశాబ్దాలుగా దశల వారీగా జరుగుతూ వచ్చాయి. ఆక్రమణల చెరలో చిక్కుకున్న భూముల స్వాధీనానికి ఇన్నాళ్ళు సరైన ప్రయత్నం జరగలేదు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. వివాదాల్లో ఉన్న ఆలయ భూముల విషయంలో గట్టిగా న్యాయ పోరాటం చేయడంతో పాటు మిగతా వాటి రక్షణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు దిశగా ప్రణాళికలు రూపొందిస్తుంది. అన్ని జిల్లాల్లోనూ అదే పరిస్థితి. రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరంగా సికింద్రాబాద్తో పాటు ఉమ్మడి 10 జిల్లాలు కలిపి మొత్తం 11 జిల్లాలో ఉన్నాయి. ప్రతి జిల్లాలోనూ ఆలయ భూములు ఆక్రమణలో చిక్కుకున్నాయి. మరి హైడ్రా ఎందుకు వస్తలేదు సార్? ఆలయ భూములను రాజకీయ నేత కబ్జా పెట్టిండు. రాజకీయ నేత కబ్జా పెడితే హైడ్రా ఎందుకు దూకదు అంటున్నాం. ప్రభుత్వ భూమే కదా అది కూడా, ఆలయం భూమి అంటే. ఇక అప్పుడు వితరణ, ఇప్పుడు ఆక్రమణ. ఆలయాలకు దశాబ్దాల క్రితం దానంగా ఇచ్చిన భూముల్లో గతంలో పంటల సాగు జరిగేది. ఇక పండిన ధాన్యంతో లేదా లీజు ద్వారా వచ్చిన ఆదాయంతో దేవుడికి నైవేద్యం పెట్టేవారు. భక్తులకు అన్నదానాలు జరిగేవి. నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ సుస్థిరాస్తి వ్యాపారంతో భూముల ధరలు గణనీయంగా పెరుగుతుండడంతో అక్రమార్కుల కన్ను ఆలయ భూములపై పడింది. ఇప్పటి వరకు 22,554 ఎకరాలు అక్రమంలో చిక్కుకోగా వాటిలో 8,612 ఇక 0.20 ఎకరాలు భూములపై కోర్టు కేసులున్నాయి. ఇక 13,941.25 ఎకరాల ఆక్రమణలపై ప్రస్తుతానికి ఎలాంటి న్యాయ వివాదం లేదట. ఇక ఆలయ భూముల స్థితిగతులు ఎట్లా ఉన్నాయంటే, దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలు 3,957 ఉన్నాయా. ఆలయాలు టెంపుల్స్, గుళ్ళు గోపురాలు 3,957 ప్రభుత్వ ఆధీనంలో. ఇక మొత్తం భూములు 92,233.23 మొత్తం భూములు ఎకరాలు ఆక్రమణకు గురైనై 22,554.05 ఎకరాలు ఆక్రమణకు గురైనాయి. కబ్జా లీజ్లో ఉన్నవి 21,053.21 ఎకరాలు. అర్చకుల ఆధీనంలో ఉన్నవి 18,902 ఎకరాలు. దేవాలయాల ప్రాంగణంలోనివి 3,178.38 ఎకరాలు. ప్రభుత్వ అవసరాలకు సేకరించినవి 3,193.35 ఎకరాలు. ఇతర రాష్ట్రాల్లో కూడా, మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో భూములు దేవాలయాలకు ఉన్నాయి. మన దగ్గర 7,063.10 ఎకరాలు. కొండలు ఉన్నవి, నీట మునిగినవి, ఖాళీగా ఉన్నవి 16,287.34 భూముల విస్తరణ ఎకరాల్లో. కథ ఒక 4-5 ఎకరాలను తీసుకోవాలా, 1 ఎకరాల కట్టాలి, మిగతా భూమి అంతా కథం చేయాలి. వీళ్ళ పనే గది. ఇది ఎంత? 3. ఇది ఆల్రెడీ 3 కదా, అంటే 5 ఉంటుంది. 1వ పేజీ కిందకోవాలి. దీన్ని మనం 1వ పేజీ కింద లెక్కేసుకోవాలి. చీరా మేట ఉహు అయిపోయింది. ఉద్దేశ ప్రసంగాలు ఏడుంది, ఇది ఊహు అని ఉన్నది. ఇది ఉంది జీరాంజీ బిల్లు. ఇగో దేవుడే దిగి రావాలేమో ఇది. ఇక చూడు, హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్లో మొత్తం భూములు ఉన్నాయి. ఆక్రమణలు అన్ని జిల్లాల ఆక్రమణలు జరిగినాయి, గట్టిగానే జరిగినాయి. 5,000 హైదరాబాద్లో 5,742 ఎకరాలు ఉంటే 1,755 ఎకరాలు ఆక్రమణకు గురైంది దేవుడి భూములు. గట్ల
ఇది మొత్తం ఇక డీటెయిల్స్. ఇక దేవుడే దిగి వస్తాడా మరి ఏం చేస్తాడు సికింద్రాబాద్ 281 ఎకరాలు ఉంటే 23 ఎకరాలు సికింద్రాబాద్లో ఆక్రమణ గురైంది. 23 ఎకరాలు అంటే ఏంద్రా నాయన, 150 గజాలు కొనాలంటే ఇప్పుడు ఏంటన్నా సిటీ చుట్టుపక్కల 150 గజాలు కొనాలంటే ₹1 కోటి అవుతుంది ల్యాండే. అది చుట్టుపక్కల అయితే ఇంకా మెయిన్ సిటీ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల. ఈడ రంగారెడ్డిలో చూడు 16,170 ఉంటే 5,020 ఎకరాలు 5,020 ఎకరాలు కబ్జాకు గురైంది. ఇక మెదకు 4,004 ఎకరాలు ఉంటే 672.12 ఎకరాలు కథం పట్టించారట. ఇక నల్గొండల 17,456.13 ఎకరాలు మొత్తం ఇస్తే 3,960 ఎకరాలు కథం పట్టించారట. ఇక మహబూబ్ నగర్లో 18,896.11 ఎకరాలు ఇస్తే 6,707.05 ఎకరాలు కథం పట్టించారట. ఇక వరంగల్ విషయానికి వస్తే 3,295.09 ఇస్తే అందులో 992.38 కథం పట్టించారట. ఇక ఖమ్మంలో కూడా గట్టినే ఉన్నది. 14,351.07 ఇస్తే 1,072.04 ఎకరాలు కథం పట్టించారట. ఇక కరీంనగర్లో 3,666.39 ఎకరాలు ఇస్తే 1,074.23 ఎకరాలు కథం పట్టించారట. ఇక ఆదిలాబాద్లో 3,872.29 ఎకరాలు ఇస్తే 503.19 ఎకరాలు కథం పట్టించారట. ఇక నిజామాబాద్లో 4,496.06 ఎకరాలు ఇస్తే 771.2 ఎకరాలు కథం పట్టించారట. మొత్తం భూములు 92,233 ఎకరాలు ఉంటే 22,554 ఎకరాల భూములు ఆక్రమణకు గురైందంటే కబ్జాకు గురైంది. ఇది ఈ 22,554 ఎకరాల భూమి ఎవడు ఆక్రమణకు కబ్జాలకు గురి చేసిందంటే రాజకీయ నాయకులే కబ్జాలకు గురి చేసిండ్రు. వాస్తవం. దీంట్లో టీఆర్ఎస్ వాడు ఉన్నాడు, బీజేపీ వాడు ఉన్నాడు, బీఆర్ఎస్ వాడు ఉన్నాడు, కాంగ్రెస్ వాడు ఉన్నాడు, సిపిఐ అందరు ఉన్నారు. మరి వీళ్ళపైన చర్యలు తీసుకుంటావా రేవంత్ రెడ్డి గారు? దొంగలు లంగలు లఫంగాలు తయారవుతున్నారు కొందరు రాజకీయ నాయకులు. 5 ఎకరాలను తీసుకుంటారు, 3 ఎకరాలు కట్టి 2 ఎకరాలు కథం పట్టిస్తారు. గట్ల వీళ్ళ కథ గట్లుంటది. దొంగలంతా